అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం సంచలనంగా మారింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతదేహాల ఆచూకీ కోసం నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. జీపీఆర్ స్కానింగ్ చిత్రాల ద్వారా కార్మికులు చిక్కుకున్న ప్రదేశాలను గుర్తించి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. అయితే రాష్ట్రంలో వరుస టన్నెల్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు సాగునీరు, రంగారెడ్డి జిల్లాకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 2813 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేయగా 2007లో ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం ఎడమ కాలువ గట్టు నుంచి దోమలపెంట వద్ద ఇంటేక్ తీసుకొని అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి వద్ద నక్కలగండి రిజర్వాయర్ వరకు దాదాపు 44 కిలోమీటర్ పొడవుతో టన్నెల్ పనులు ప్రారంభించారు. అయితే పనులు ప్రారంభమైనప్పటి నుంచి టన్నెల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2009లో 2019లో ప్రమాదాలు జరగ్గా ఇప్పుడు 2025లో జరిగిన ప్రమాదం 8 మందిని పొట్టన పెట్టుకుంది. 2026 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేసి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ పనులు పునఃప్రారంభించింది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2 వైపుల నుంచి సొరంగం పనులు చేపట్టింది. ఫిబ్రవరి 18న ఎస్ఎల్బీసీ పనులు పునఃప్రారంభమయ్యాయి. అయితే పనులు ప్రారంభమైన 4 రోజులకే టన్నెల్లో ప్రమాదం జరిగింది. 42 మంది కార్మికులు పనిచేస్తుండగా ఫిబ్రవరి 22న సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలింది. దీంతో 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు సహా 4 కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయి మృతి చెందారు. వారి మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, సింగరేణి రాట్ హోల్స్ మైనర్స్ సిబ్బంది నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎన్జీఆర్ఐ సిబ్బంది జీపీఆర్ ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా అనుమానిత ప్రాంతాలను గుర్తించి అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. గతంలో మొదటగా 2009లో వరదల కారణంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులు ఆగిపోయాయి. ఇన్లెట్ వైపు టన్నెల్లో బోరింగ్ మిషన్ పనులు చేస్తుండగా వరదలు వచ్చాయి. ఆ వరదల్లో బోరింగ్ మిషన్ పూర్తిగా మునిగిపోయింది. దీంతో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత 2019లో డ్రిల్లింగ్ చేస్తుండగా మరోసారి ప్రమాదం జరిగింది. కార్మికులు డ్రిల్ చేస్తుండగా షేర్ జోన్ టచ్ అయ్యింది. దీంతో వాటర్ లీకేజీ పెరిగిపోయింది. గంటకు 800 లీటర్ల మేర నీరు లీక్ అయ్యింది. దీంతో పవర్ కట్ అయ్యి పనులు ఆగిపోయాయి. ఉమ్మడి ఏపీలో దాదాపు 52% పనులు, ఆ తర్వాత 10 ఏళ్లలో 23% పనులు పూర్తయ్యాయి. దోమలపెంట వైపు దాదాపు 14 కిలోమీటర్ల పని పూర్తి కాగా నక్కలగండి రిజర్వాయర్ వైపు దాదాపు 20 కిలోమీటర్ల పని పూర్తయింది. అయితే మిగిలిన 10 కిలోమీటర్ల పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అనేక అవాంతరాల తర్వాత పనులు మళ్లీ పునఃప్రారంభమైన ఎస్ఎల్బీసీ రూఫ్ కూలిపోవడంతో వర్క్ అంతా ఆగిపోయింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగం పనుల్లోనూ వరుస ప్రమాదాలు జరిగాయి. 2017లో రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపురం సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీ సొరంగం పనుల్లో పైకప్పు కూలడంతో 7 కూలీలు మృతి చెందారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా నందిమేడరం వైపు సొరంగం పనులు చేసేందుకు వెళ్తున్న కూలీలపై బండరాళ్లు పడ్డాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.